మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు నాకు చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమవుతుంది ఏంటక్క ఆ యూట్యూబర్ మీకేమి ఛాలెంజ్ ఇచ్చారు ఏంటి అనేసి. అవును ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఛాలెంజ్ వీడియో అనమాట. ఏంటంటే మన పిల్లలకి ఎక్కువగా ఏంటంటే ఫుడ్ విషయంలో మనకి ఎక్కువగా ట్రబుల్ వస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే వాళ్ళు ఒకే రకంగా చేసిస్తే ఫుడ్ అనేది తినరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఫుడ్ గురించి అనమాట. ఆ ఫుడ్ ఏ ఫుడ్ అంటే మనం ఇప్పుడు దోశ ఈరోజు దోశ ఛాలెంజ్ అనమాట. ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చారు సిస్టర్ వచ్చి. సో ఆ సిస్టర్ నాకు వచ్చిన ఈ ఫుడ్ ఏంటంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, మనము పప్పులు బియ్యం వేసి పట్టుకుంటాం కదా దోశ బ్యాటర్. ఆ బ్యాటర్ తోటి మనకు పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తినే విధంగా 5 ఆకారాలు అనమాట. ఆ బ్యాటర్ సింగిల్ బ్యాటర్ తోటే అటు బ్యాటర్తోనే 5 ఆకారాలు, అంటే దోశ మనము ప్లెయిన్గా పోస్తాం కదా ఉల్లిపాయ దోశ, అట్లా కాదు. ఏంటంటే పిల్లలకి మోడల్గా పోస్తాం కదా అదనమాట. 5 మోడళ్ళు పోసి దాంట్లో కూడా ఏమీ యూజ్ చేయకుండా మామూలుగా పప్పులు అండ్ అలానే ఇంకా ఏంటంటే బియ్యం వేసి పడతాం కదా ఆ ఒక్క బ్యాటర్తోనే, ఇంకా దాంట్లో ఏమీ యూజ్ చేయకూడదు. మామూలుగా ఆ బ్యాటర్తోనే 5 రకాల 5 మోడల్స్ దోశలు అనేది పోసి వాళ్ళకి, అంటే ఆకారాలు మోడల్లో పోసి వాళ్ళు అవి ఏమి యూజ్ చేయకపోయినా సరే వాళ్ళు తినేలాగా ఇంట్రెస్ట్గా ఉండాలి అనేసి ఛాలెంజ్ అనమాట ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి. సో నేను ఇంకా మీ అందరికీ కూడా ఆ సింగిల్ బ్యాటర్ తోటే నా స్టైల్లో నేను ఎలా మోడల్గా పోసి మా పిల్లల్ని ఇంట్రెస్ట్గా తినేలాగా చేస్తాను అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. ఆ 5 మోడల్ ఎట్లా పోస్తాను ఏంటి అనేది ఆ సింగిల్ బ్యాటర్తోనే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క తల్లికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే దోశ వచ్చేసి ఇంకా పిల్లలు ఒకేలాగా పోస్తే తింటారనమాట. ఇంకా చిన్నపిల్లలు అయితే అసలు అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదో ఒక షేప్లో మనము పోసిస్తే చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. కాబట్టి సో ప్రతి ఒక్క తల్లి ఇది ఎదుర్కొంటున్న సమస్య. సో ఇంకా నేను ఏ మోడల్లో పోస్తాను ఎట్లా పోస్తాను అనేసి ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ బ్యాటర్తో ఎట్లా పోస్తాను అనేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అంటే దాంట్లో నేను ఉల్లిపాయలు కానీ ఏమి యూజ్ చేయను అనమాట. ఎలా పోస్తాను ఏంటి అనేది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఎలా పోస్తాను అనేది, ఎన్ని మోడల్స్ పోస్తాను అనేది చూసేసేయండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియో అయితే రన్ అవుతుంది, చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము దోశ బ్యాటర్ తీసుకున్నాం కదా, దీంట్లో వచ్చేసి కొంచెము సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం సాల్ట్ లేకపోతే ఏంటంటే దోశ అనేది రుచిగా ఉండదు, కాబట్టి సాల్ట్ ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇంతే. ఇంకా ఈ బ్యాటర్లో ఉల్లిపాయ కానీ లేకపోతే క్యారెట్ తురుము కానీ, అంటే ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు కదా. సో పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలి అని అంటే మనము క్యారెట్ తురుమని, ఉల్లిపాయలని, జీలకర్ర అని, ఇంకా ఏంటంటే పచ్చిమిర్చి అని, కరివేపాకని, కొత్తిమీరని, అలా హెల్తీకి తగ్గట్టు అన్నీ మనము దోశ బ్యాటర్లో యూజ్ చేస్తాము. కానీ నాకు ఇచ్చిన ఛాలెంజ్లో ఓన్లీ ఈ బ్యాటర్తోనే కాబట్టి ఇంకా అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను, అవన్నీ వేయట్లేదు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను నేను ఎన్ని మోడల్స్ వేస్తాను అనేసి. చూడండి, ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇంకా నేను వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం పిల్లలకి ఏంటంటే కొంచెము ఇంట్రెస్ట్గా అనిపించాలి అని అంటే వాళ్ళు ఆడుకునే బొమ్మల్లాగా కనిపిస్తే వాళ్ళు ఆడుకుంటూ తింటారనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళు ఆడుకునే బొమ్మలాగా ఒకటి వేస్తున్నాను. చూడండి. సో మనం అంటే పిండి బ్యాటర్ను ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా మంచిగా వస్తుంది. నేను ఫస్ట్ అయితే పెనం మీద అయితే ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, మామూలుగా బ్యాటర్తోనే ఇంకా ఈ బొమ్మ అనేది వేస్తున్నాను. పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తినేస్తారు అనేసి. తర్వాత ఈ బొమ్మ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఆయిల్ లేకపోతే ఏంటంటే పిట్గా ఉంటుంది కదా దోశ అనేది, వాళ్ళకి తినాలనిపించదు అనమాట. ఇంకా ఆయిల్ లాస్ట్లో కొంచెం అనేది యాడ్ చేస్తాను. సో చూసారు కదా, వాళ్ళకి కొంచెము ఇంట్రెస్ట్గా తినాలి అని అంటే ఇట్లా వేసేయాల్సిందే. అంటే వాళ్ళు ఆడుకునే బొమ్మల్లాగా లేకపోతే కొంచెం మామూలు దోశ లేకుండా ఎట్లన్నా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే వాళ్ళు తినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం కళ్ళకి కొంచెము కళ్ళులాగా మిరియాలు అంటారు కదా అవి పెట్టాను. కొంచెం ముక్కుకి కొంచెము ఒక మిరియాలు అది పెట్టానమాట. సో వాళ్ళకి చూడటానికి కొంచెం లుక్ అనేది బాగుంటుంది, వాళ్ళు తినేస్తారు అనేసి ఇంకా నేను ఇవి యూజ్ చేశాను. ఇంతే, చాలా సింపుల్గా మనము ఇవి వేసి ఇవ్వచ్చు. కంపల్సరీ పిల్లలు అంటే వాళ్ళకి
ప్రతిరోజు వేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసి ఇచ్చేసాము అని అంటే కంపల్సరీ తినేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి అయిపోయింది. ఇంకా ఆయిల్ యాడ్ చేశాను కదా, ఇంక ఇది కొంచెం చిన్నగా మనం తీసుకొని మళ్ళీ 2 సైడ్స్ వీటిని మనము కాల్చుకోవాలి అనమాట. సో చిన్నగా తీయండి, లేకపోతే ఏంటంటే విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా తీయాల్సిందే. మనము అంటే అట్టు బ్యాటర్ కొన్ని మందికి ఏంటంటే అట్టు వేయటం అంటే దోశ వేయటమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా సో ఎట్లాంటి మోడల్స్ వేయాలి అంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా అండ్ అలానే కొంచెము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఫస్ట్ మోడల్ అయితే అయిపోయింది. నాకు ఇచ్చిన ఛాలెంజ్లో ఒక స్టెప్ అనేది నేను దాటాను. సో సెకండ్ మోడల్ మీకు అందరికీ చూపిస్తాను. సెకండ్ మోడల్ వచ్చేసి ఇప్పుడు మీకు వేస్తున్నాను కదా, ఏంటంటే ఒక పువ్వు ఆకారంలో వేస్తాను. ఒకే మోడల్లో వేసిస్తే పిల్లలు తినరు కాబట్టి ఏంటంటే ఒక పువ్వు మోడల్లో వాళ్ళకి వేసిస్తానమాట. ఏంటంటే నాకు అంటే చాలా మోడల్గా వేస్తాను, కాకపోతే ఇక్కడ నేను ఒక 5 మోడల్స్ ఎంచుకున్నాను. ఆ 5 మోడల్స్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మనము ఎప్పుడు ఒకే విధంగా వేయకుండా ఇట్లా ఇంట్రెస్ట్గా వేసి ఇవ్వండి. చూసారు కదా, ఇంకా ఒక ఫ్లవర్ మోడల్లా వచ్చేసింది. ఇంకా దీంట్లో వచ్చేసి కొంచెము నేను ఏంటంటే వాళ్ళకి ఫ్లవర్లో మనకి కొంచెము ఏంటంటే ఏదన్నా తీగలాగా అట్లా వస్తుంటుంది కదా, దీంట్లో వచ్చేసి కొంచెం నేను జీరా అక్కడక్కడ యాడ్ చేస్తాను, చూడటానికి కూడా బాగుంటుంది అనేసి. వాళ్ళకి అంటే ముందు తినకపోయినా ఏంటంటే వాళ్ళ కళ్ళకి అనేది చూడటానికి బాగా ఇంపుగా కనిపిస్తే అంటే ఇంట్రెస్ట్గా కనిపిస్తే వాళ్ళకి తినే అవకాశం, తిందాము అనే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి కొంచెము జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా. దీన్ని కూడా అంతే, సేమ్ చాలా అంటే కొంచెము జాగ్రత్తగా మనము 2 సైడ్స్ 2 వైపులా వీటిని మనము పెనం మీద కాల్చుకోవాలి. సో అంటే మేము మా సైడ్ వచ్చేసి కాల్చుకోవటము అట్లా అంటాము. సో ప్రాంతాన్ని బట్టి ఉంటుందన్నమాట భాష అనేది. సో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని కాల్చుకోవటం ఏంటి అనేసి మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో నాకు చేయమాకండి. మనం ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క భాష అనేది మాట్లాడుకుంటాము. సో చూసారు కదా, రెండో మోడల్ కూడా అయిపోయింది, పువ్వు మోడలు. సో ఇంకా థర్డ్ మోడల్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా, థర్డ్ మోడల్ వచ్చేసేసి నేను వేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి శివలింగం మోడల్లో వేస్తున్నాను. థర్డ్ మోడల్ వచ్చేసి చూసారు కదా, ఇంకా ఈ షేప్లో మనం వేసి ఇచ్చాము అని అంటే వాళ్ళకి మనము రోజు అంటే ఒకేలా కాకుండా ఏంటంటే రోజుకు ఒక మోడల్ వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి కొంచెము డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఈరోజైతే మా ఇద్దరు పిల్లలకి ఈ 5 మోడల్ అనేది వాళ్ళకి కొంచెము ఇంట్రెస్ట్గానే అనిపించింది అనమాట. సో వాళ్ళు కూడా చక్కగా తినేశారు, ఆటలాడుకుంటూ కూడా. అది కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను. ఏంటంటే నాకు ఇచ్చిన ఛాలెంజ్లో పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినే విధంగా ఉండాలి కాబట్టి మా పిల్లలు ఎట్లా తిన్నారో ఆడుకుంటూ అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అది కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వేసాం కదా, దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఏంటంటే 2 సైడ్స్ ఇంకా ఫ్రై చేసుకోవాలి. సో థర్డ్ మోడల్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి 4th మోడల్ కూడా చూపిస్తాను, అది కూడా చూసేసేయండి స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా. సో 4th మోడల్ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ మోడల్ అనమాట. వాళ్ళకు ఐస్ క్రీమ్ అంటేనే చాలు, ప్రాణం అయితే లేసి వస్తుంది కదా. సో ఆ మోడల్ వేస్తున్నాను, ఐస్ క్రీమ్ మోడలు. చాలా ఇంట్రెస్ట్గా కూడా తినేస్తారు. చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ మోడల్లో అయితే వచ్చేసింది. ఇంతే ఈరోజు నా ఛాలెంజ్ అయితే ఒక 4th వన్ కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. నాకు 5 మోడల్ అనేది ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి ఇంకా 4th వన్ నాది కంప్లీట్ అయిపోయింది. సో 5th వన్ కూడా నేను ఏం చేస్తాను ఏమి అనేది కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా జాగ్రత్తగా వేసి మనం పిల్లలకి ఇచ్చేసాము అని అంటే వాళ్ళు కంప్లీట్గా తినేస్తారు. నాకు తెలిసినంత మాత్రాన ఏంటంటే మా పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు అనమాట. ఏంటంటే 4 ఇయర్స్ బాబు అండ్ అలానే 2 ఇయర్స్ పాప కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విధంగా నేను ఇంట్రెస్ట్గా వాళ్ళకి చేసి ఇస్తేనే కంపల్సరీ తినేస్తారనుకోండి. సో ఇంకా ఈరోజు ఈ 4th మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది.
సో 5th మోడల్ కూడా చూసేసేయండి నేను ఎలా వేస్తాను ఏంటి అనేది. సో నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, వాయిస్ ఓవర్ అయితే ఇంకా కట్ చేస్తున్నాను. 5th మోడల్ కూడా చూసిన తర్వాత మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసేసేయండి ఇప్పుడు 5th మోడల్ కూడా. సో చూసారు కదా 5 మోడల్లో నేను పిల్లలకైతే రెడీ చేసి ఇచ్చేసాను అనమాట. అంటే రెడీ చేసి పెట్టేశాను ఇంకా. సో వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాను. వాళ్ళు ఎలా తింటారు ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. చూసేసేయండి ఎట్లా ఆడుకుంటూ తింటున్నారు అనేసి. నేను వేసిన 5 మోడల్ కూడా మీ అందరికీ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఛాలెంజ్ అయితే నేను ఏంటంటే కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఏంటంటే నేను వేసిన మోడల్ వేయలేదు కాబట్టి 5 మోడల్ కూడా 5 రకాలుగా వేశాను కాబట్టి నా ఛాలెంజ్ అనేది నేను కంప్లీట్గా పూర్తి చేశాను అని అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి, కంపల్సరీ ఒకసారి లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లలు ఎలా తిన్నారు ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను పోసిన మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా అనిపించే విధంగా ఒక 5 ఆకారాలు 5 మోడల్స్ అనేది నేను దోశ రూపంలో వాళ్ళకి పోసి ఇచ్చాను. సో వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే తినేసేసారు. ఇంకా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లికి కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలానే కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ అందరికీ
నా ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది కదా. సో ఇంకా అయితే సబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.